హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. స్టోరీ కింద మీరైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఒక తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళకి 2 అబ్బాయిలు ఉంటారు. అయితే వాళ్ళు మంచిగా చదువుకొని అమెరికాలో సెటిల్ అవుతారు. ఒకరోజు మదర్కి చాలా హెల్త్ ఇష్యూ వస్తుంది, చనిపోతుందన్నమాట. చనిపోతే పిల్లలు ఇద్దరికి ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా మీ మమ్మీ చనిపోయిందని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద అబ్బాయి వస్తాడనమాట. పెద్ద అబ్బాయి వచ్చి కర్మకాండలు అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత తండ్రి కొడుకుతో అంటాడనమాట, అమ్మకి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం కదా, వాడు రాలేదు, చనిపోయేటప్పుడు కూడా వాడిని కలవరిస్తూ చనిపోయింది మీ అమ్మ అని చెప్తాడు. అప్పుడు దానికి కొడుకు ఏమంటాడంటే, నాన్న వాడికి నాకు అమెరికాలో ఉన్నా కానీ వాడికి నాకు చాలా దూరము, వాడి దగ్గరికి నేను వెళ్ళాలంటే నాకు 6 గంటలు పడుతుంది. నేను వచ్చే ముందు కూడా వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం చెప్పాడంటే, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో, నేను ఇప్పుడు రాలేనులే అని చెప్పాడంట. అయితే మరి రావాలి కదా, తల్లిదండ్రి అంటే చనిపోయినప్పుడు చివరి చూపు అయితే చూడాలి. అది కొడుకులుగా బాధ్యత. ఎవరైనా తల్లిదండ్రులకు కొడుకులైనా కూతుర్లైనా సరే చివరి చూపు చూసుకోవడం అనేది బాధ్యత. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, తండ్రికి ఏం చెప్తున్నాడంటే, వాడికి పిలిచానో వాడు రాలేదు. వాడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు అమ్మ చనిపోయింది కదా, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, నాన్న చనిపోయినప్పుడు నేను వస్తానులే అని చెప్పాడంట. ఇంకా తండ్రికి గుండె పగిలిపోయింది. అంటే వంతులు వేసుకున్నారనమాట. చావుని కూడా వంతులు వేసుకునేంత దౌర్భాగ్య స్థితి. ఇవాళ రేపు తల్లిదండ్రులు వంతులు వేసుకోవడమే కాకుండా చావును కూడా వంతులు వేసుకున్నారు. ఇంకా అలా చెప్పేసరికి తండ్రి ఏమంటాడంటే, నైట్ అంతా ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉంటాడు. రాసుకున్నాక మార్నింగ్లో లేచేసరికి గన్తో పాయింట్లో కాల్చుకొని చచ్చిపోతాడు. లెటర్లో ఏమి రాశాడంటే, నువ్వు అంత దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చావు, నేను చనిపోతే నీ తమ్ముడు వస్తాడు, అంటే మా చావుని మీరు వంతులు వేసుకున్నారు కదా, నీకు మళ్ళీ అంత దూరం వెళ్ళి వచ్చి అంత బాధ నీకెందుకు, నీకు కూడా కష్టం అవుతుంది కదా, అదే నేను ఇప్పుడు చనిపోయాను అనుకో, నీకు మళ్ళీ వచ్చే అవసరం ఉండదు, వాడికి కూడా వచ్చే అవసరం ఉండదు అని చెప్పి లెటర్లో రాసుందంట. ఎలా ఉందండి సమాజం? ఇవాళ రేపు చావును కూడా వంతులు వేసుకునే కొడుకులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆస్తిని ఓటా వేసుకోవడం కాదండి, వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళకు చేయాల్సిన చివరి కర్మలు అయితే చెయ్యాలి. అది మన బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మీకు కామెంట్స్ రూపంలో వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్ అందరికీ.